తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ శివ. ఏంటి అలా అబ్జర్వ్ చేస్తున్నాను? చూస్తున్నాను ఎట్లా గాని త్వరలో ఏమైనా యాంకరింగ్ పోస్ట్ తీసుకుంటే ఇట్లా మాట్లాడాలా అని చెప్పి. నన్ను చూసి కాపీ కొట్టగా, ఎందుకంటే ఎవడు రాడు గెస్ట్ నీకేమదు శివ అంటే ఒక్కొక్కరు దడ లేదే మనం అంటే దడ కదా. సో నెగిటివ్ ఏమైనా పాజిటివ్ అవుతుందో, సో ఇలా చేస్తారా యాంకరింగ్ అని చూస్తున్నా. యాక్చువల్లీ మళ్ళీ నెగిటివ్ అవ్వకూడదు కానీ పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కష్టమే అది. బట్ యా, ఆడియన్స్ ప్రేమిస్తారు కాబట్టి. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఫార్మాలిటీ అవసరం అంటావా? ఎలా ఉంది నీ జర్నీ? బిగ్ బాస్ అయిపోయింది, బయట ఇప్పుడు జనాలందరూ శ్రీజాదమ్ము అని పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ ఫేమ్ నువ్వు ఎప్పుడు చూసి ఉండవు నాకు తెలిసి. ఇదంతా ఒక కొత్త నీకు. నాకు తెలిసి ఒక 28 years ఉంటాయా నీకు? అయితే ఇన్ని ఇయర్స్ లో నీకు సడన్ గా ఈ ఫేమ్ వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ అంటే ఏం లేదు, నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. కానీ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారు, ఆబ్వియస్లీ గుర్తుపట్టి సెల్ఫీ ఇవ్వక్క, నువ్వు బాగా ఆడేవక్క అంటే అబ్బా ఫోన్లే హ్యాపీగా ఉంది. అంటే నేను నచ్చలేని వాళ్ళు వచ్చి అయితే నా దగ్గర సెల్ఫీ అడగరు కదా. సో నచ్చిన వాళ్ళు వచ్చి నువ్వు బాగున్నావు అక్క, బాగా ఆడావంటే అబ్బా చాలే అనుకున్నాను అంతే. సో బాగుంది. నచ్చని వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి చెప్పారా? లేదు, చెప్పలేదు, అలా చెప్పరు కదా. కానీ ఎవరైనా నీ ముందు ఫోటో దిగకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది గుర్తుపట్టి చాలా మంది ఉంటారు. అందరూ దిగాలని రూల్ లేదు కదా, చాలా మంది ఉంటారు. అట్లా సిచ్యువేషన్ ఎదురయ్యిందా అని అంటే నచ్చలేదనుక జనరల్ గా అంటారే శ్రీజాదమ్ము అంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇది అంతా కొత్తగా ఉంది, లైఫ్ అంతా బాగుంది, నార్మల్. సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా, రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే September 5th రిజైన్ చేసేసా. అవును, ఇప్పుడు అప్పుడు మానేసావు, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదు? లేదు, జాయిన్ అవుతా కానీ టైం తీసుకుంటా. కానీ జాయిన్ అవుతా పక్కాగా, సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా. సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా. కానీ ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. సో తెలిసిందే కదా ఈ ఇండస్ట్రీ అంటే, లైక్ మంత్లీ చెప్పలేము, అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. సో నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను, కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా. 6 months గ్యాప్ వచ్చింది కానీ వెళ్తా, సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా.